మాతా మాతా, మాకు నీ చరణ ఛాయ కావాలి మాతా. తిరిగిరా మాతా. లేదు, ఇక నేను తిరిగి రాను. నా ప్రతిజ్ఞ తర్వాత నేను సూర్యలోకానికి తిరిగి రావడం అసంభవం. మాతా, నారాయణ నారాయణ. హే పరమపిత, తమరి సుందర సృష్టిలో ఏం జరుగుతోంది? నేను చూస్తున్నదేమిటి? సకల జగతిని తన తేజంతో ప్రకాశింపజేసే తేజస్వి సూర్యదేవుని కుటుంబంలోనే అంధకారమా? శివ 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 శివ. ఈ స్థితిని మార్చాల్సిందే, ఈ స్థితిని మార్చాల్సిందే. ఓం నమః శివాయ. నారద, నీ కర్తవ్యం నిన్ను పిలుస్తోంది. పరమశివుని యోగ సమాధికి భంగం కలిగించడానికి కైలాసం వెళ్లే బదులు నీ కర్తవ్యాన్ని గుర్తించు. ఇంకక్కడ ఆగిపోరారదా? తమ ఆజ్ఞ పరమపిత. నారాయణ నారాయణ. భ్రాత భ్రాత, మన మాత సూర్యలోకం విడిచి వెళ్ళిపోయింది. ఇక మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? నిజం చెప్పావు సోదరి, నిజం చెప్పావు. మాత చరణ ఛాయ లేకుండా మనం సూర్యలోకంలో ఉండడం అసంభవం. నేను సూర్యలోకం విడిచి పృథ్వీలోకానికి వెళ్ళిపోతాను. నన్ను నేను జలంగా మార్చుకుని యమునా నది అయిపోతాను, యమునా నదినైపోతాను. దేవి ఏమి? నేను పర్వతరాజు హిమాలయుణ్ణి. తమరికి పృథ్వీలోకానికి హార్దిక స్వాగతం పలుకుతున్నాను. జయము జయము దేవి యమునా, నీకు జయము. జయము జయము యమునా, నీకు జయము. జయము జయము దేవి యమునా, నీకు జయము. దేవి యమునకి జయము. భగవంతుడు శ్రీహరి కృపతో తమరి వ్యధ మాకు తెలియనిది కాదు దేవి యమి. తమరి దుఃఖాన్ని వ్యధని మర్చిపోయి తమరి విధంగా పృథ్వీవాసుల్ని తృప్తిపరచ రావడం ఆదరణీయం. కథలు పురాణాలు సదా తమరి కర్తవ్యనిష్టని గానం చేస్తూనే ఉంటాయి. పర్వతరాజా హిమాలయ, తమరి స్థానం నాకైతే పితరులు సూర్యదేవులు మాతా సంజ్ఞ వల్లనే ఆదరణీయమైనది. తమరు తమ రాజ్యంలోని పర్వత క్షేత్రంలో నాకు స్థానాన్నిచ్చి ధన్యురాల్ని చేశారు. నిజమేమంటే దేవి యమి, తమరి చరణాల పరమపావన స్పర్శ తగిలి కేవలం నేనే కాదు, సమస్త పృథ్వీవాసులు పవిత్రులై ధన్యులవుతారు. నేటి నుండి పర్వత శిఖరం తమరి నివాస క్షేత్రంగా మారి యమునోత్రి అనే నామంతో విఖ్యాతి నొందుతుంది. సకల జనులను తృప్తిపరచవచ్చిన దేవి యమునకి జయము. జనులందరినీ సంతృప్తిపరచవచ్చిన దేవి యమునకి జయము. అమ్మా, తిరిగిరా అమ్మా, వెళ్ళకమ్మా, తిరిగిరా అమ్మా. మమ్మల్ని విడిచి వెళ్ళకమ్మా, విడిచి వెళ్ళకమ్మా. అమ్మా, తిరిగిరా అమ్మా, వెళ్ళకమ్మా, మమ్మల్ని విడిచి వెళ్ళకమ్మా. అమ్మా, తిరిగిరా అమ్మా, తిరిగిరా, వెళ్ళకమ్మా, మమ్మల్ని విడిచి వెళ్ళకమ్మా, వెళ్ళకమ్మా. నారాయణ నారాయణ.
ప్రణామం దేవర్షి. సూర్యపుత్ర యమదేవ, నా మాట విను. ఏం వినాలి, ఏం చూడాలి దేవర్షి? నా కళ్ళ ఎదుటే నా సమస్త కుటుంబం చిన్నాభిన్నమైంది. నాకు జన్మనిచ్చిన మాత, నా ప్రాణాల కన్నా మిన్నైన సోదరి నన్ను విడిచి వెళ్ళిపోయారు. అనడానికి వినడానికి ఏమీ మిగల్లేదు దేవర్షి. తమరు నన్ను క్షమించండి. సూర్యపుత్ర యమదేవ, నాకు తమరి దుఃఖభారం తెలుసు. కానీ మనం ఏది దుఃఖం అనుకుంటున్నామో అది వాస్తవానికి దుఃఖం కాదు. విధాత ఇచ్ఛతో మనకి పరీక్ష అవుతుంది. సంకటం, దుఃఖమయ కాలంలో ఈ విధంగా తమరు కుంగిపోతే భవిష్యత్తు ఏముంటుంది? భవిష్యత్ భవిష్యత్తు గురించి చెబుతున్నారా దేవర్షి? నా వర్తమానాన్ని ఇంతటి దుఃఖం, సంకటమయ అంధకారం ఆవరించినప్పుడు అసలు భవిష్యత్తు లేకపోవడమే మంచిది. అలా అనకండి యమదేవ, అలా అనకండి. మరేమనను దేవర్షి, ఏమనను? నా ప్రియ మాత, ప్రియతమ సోదరి వెళ్ళడం చూసి కూడా నేనేమీ చేయలేకపోయాను. నేను యమి దుఃఖాన్ని చూడలేకున్నాను దేవర్షి, చూడలేకున్నాను. నా అంతట నేను నా జీవితాన్ని అంతం చేసుకుంటాను. నారాయణ నారాయణ. యమదేవ, జీవితాన్ని అంతం చేసుకుంటే సమస్యలు అంతం కావు కదా. జీవితాన్ని అంతం చేసుకుంటే నేను నా ప్రియ సోదరి దుఃఖాన్ని చూడక్కర్లేదుగా దేవర్షి. యమదేవ, జీవితాన్ని అంతం చేసుకుంటే ఆ దేవి ఏమీ సమస్య అంతం కాదు, ఇంకా ఆ మాత సంజ్ఞ సమస్య కూడా. ఇందుకు తమరు పురుషార్థం సాధించాలి, పురుషార్థం. లేదు దేవర్షి, లేదు. నేను ప్రియ యమి దుఃఖాన్ని చూస్తూ ఎట్టి పురుషార్థానికి సాహసం చేయలేను. ఒకవేళ నేను యమి దుఃఖాలని పరమసుఖాలుగా మార్చే రహస్యం చెబితేనో? అప్పుడు ఇంకా తమరు ఏం చెబితే అది చేస్తాను దేవర్షి, అది చేస్తాను. నాకు త్వరగా ప్రియ యమి పరమసుఖానికి రహస్యాన్ని చెప్పండి. ద్వాపర యుగంలో జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువు పృథ్వీలోకంలో ధర్మ సంస్థాపనకై శ్రీకృష్ణునిగా అవతారాన్ని ధరిస్తారు. కానీ భగవంతుడు శ్రీకృష్ణుని పావన అవతారానికి నా సోదరి యమికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది యమదేవ, సంబంధం ఉంది. శ్రీకృష్ణ అవతార సమయాన తమరి ప్రియ సోదరి దేవి యమునా తీరమే శ్రీకృష్ణుని బాలలీలకు కేంద్రమవుతుంది. ప్రభు చరణస్పర్శ తగలగానే ఆమె పాత దుఃఖాలన్నీ మర్చిపోతుంది. ముల్లోకాల్లోనూ ఆమెకు గౌరవాదరాలు లభిస్తాయి. నా సోదరి సౌభాగ్యాన్ని విని నాకు ఆనందంగా ఉంది దేవర్షి. నేను ధన్యుణ్ణి. ఇలా తమరు నన్ను దుఃఖం నుంచి బయటపడేసే మహత్కార్యాన్ని చేశారు. కానీ నేను తమరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను దేవర్షి. నారాయణ నారాయణ. శివేచ్ఛతో నాకు తమరి ప్రశ్న తెలుసును. యమదేవ, తమరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ. తమరు చూస్తూ ఉండగానే తమరి మాత, సోదరి తమని విడిచి వెళ్ళారు. కానీ తమరి పితరులు సూర్యదేవులు వారిని ఆపేందుకు ప్రయత్నం కూడా చేయలేదు. అవును దేవర్షి, ఇది మా మహాత్మ పితరులు సూర్యదేవుల అన్యాయం కాదా? నారాయణ నారాయణ. యమదేవ, న్యాయాన్యాయాల విషయమై నేనేం చెప్పలేను. కానీ ఇది మాత్రం నాకు తెలుసు, ప్రతి ఘటనతోనూ ఒక కొత్త ఘటన జన్మిస్తుందని. ప్రతి రాత్రి తర్వాత క్రొత్త పగలు వస్తుంది. క్షమించండి దేవర్షి నారద. నేను జ్ఞానపూరితమైన తమరి తార్కిక భాషని అర్థం చేసుకునే యోగ్యుణ్ణి కాని. కృపతో సరళ పదాల్లో నా శంకని నివారించండి. తమరి కుటుంబం విడిపోవడం వెనుక భవిష్యత్తుకై సంకేతం ఉంది. అంటే యమదేవ, ఎక్కడ తమరి మాత అన్ని పక్కల నుంచి దుఃఖంతో, నిరాశతో భగవద్భక్తి మార్గాన పయనిస్తుందో అక్కడే తమరి సోదరి జనహితం, లోక కళ్యాణ భావనలతో పృథ్వీవాసులకు తృప్తినిస్తుంది. మరి నేను? నారాయణ నారాయణ. సూర్యపుత్ర యమదేవ, తమరు సూర్యలోకం నుంచి ఒక ప్రత్యేక ఉద్దేశం గురించే బయటకు వచ్చారు. ఆ శివేచ్ఛ వల్ల తమరికి ఆ గొప్ప ఉద్దేశం తెలియదు. తమరికి తెలుసుగా దేవర్షి. నారాయణ నారాయణ. అవశ్యం. యమలోకంలోని రిక్త స్థానాన్ని నింపేటందుకే తమరు సూర్యలోకం త్యజించవలసి వచ్చింది.
బయటికి రావాల్సి వచ్చింది. యమలోకమా? అవును సూర్యపుత్ర యమరాజా. యమరాజా, తమరు ఏమంటున్నారు నారదా? నాకు ఏమీ అర్థం కావట్లేదు. నారాయణ నారాయణ, నేను చెప్పిన దానికి సందేహించకండి. తమరు శీఘ్రంగా యమలోకానికి వెళ్ళండి. అక్కడ పరమపిత బ్రహ్మదేవుల ఆదేశంతో ధర్మరాజు, చిత్రగుప్తుడు తమకై ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. మాతా సోదరి వెళ్ళిపోయాక ఇక సూర్యలోకంతో నాకు సంబంధం తెగిపోయి ఇప్పుడు యమలోకమే నాకు స్థిర నివాసం కాగలదు. నారాయణ నారాయణ, తమరు ఏం ఆలోచిస్తున్నారు? నా మాటపై నమ్మకం లేదా? అలా అనకండి దేవర్షి, తమరి మాట సత్యానికే ప్రతీక. నేను ఆలోచిస్తున్నది, ఈ సమయంలో తమరు వచ్చి ఉండకపోతే నేనెంత అనర్థానికి ఒడిగట్టి ఉండేవాణ్ణా అని. దేవర్షి, నేను తమరి మార్గదర్శన పొంది ధన్యుణ్ణయ్యాను. నాకు యమలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞనియండి. తమరికి శుభమగుగాక. నారాయణ నారాయణ. దేవి సంజ్ఞపుత్రుడు యమదేవునికి యమలోకం, పుత్రిక యమికి పృథ్వీలోకం స్థిర నివాసాలుగా లభించాయి. కానీ దేవి సంజ్ఞ పరిస్థితి ఏమిటి? నారాయణ నారాయణ. అక్క అక్క, వివాహానంతరం నువ్వు పతి గృహానికి వెళ్ళి మమ్మల్ని మర్చిపోయావు. నేను పితాశ్రీకి ఎన్నో మార్లు చెప్పాను నిన్ను పిలవమని, కానీ నా మాటని ఏమాత్రం విననే లేదు. ఏమైందక్క? నీ కళ్ళలో కన్నీళ్ళా? అంతా కుశలమేనా? పుత్రి సంజ్ఞ, ఎలాగున్నావు పుత్రి? వివాహ వేడుక పిదప నిన్ను నేడే చూస్తున్నాను. నువ్వు ఒంటరిగా వచ్చావా? నా తేజస్వి జామాత సూర్యదేవి లేరి? మాత, నేను సూర్యలోకాన్ని శాశ్వతంగా త్యజించి వచ్చాను. సంజ్ఞ, అంటే నువ్వు అవశ్యం నీ పతితో ఏదో వివాదం పెట్టుకుని ఉంటావు, ఆయన్ని బాధ పెట్టి ఉంటావు. తమరిది ఎందుకు అడగరు పితాశ్రీ? ఆయన నన్నెంత బాధ పెట్టారు, నా స్వాభిమానాన్ని ఎంత తీవ్రంగా గాయపరిచారు. అట్టి ఘోర అవమానాన్ని సహించి నేను అక్కడ ఎలా ఉండగలను? నువ్విప్పుడు తల్లివయ్యావు సంజ్ఞ. సూర్యలోకం విడిచేటప్పుడు నీవు నీ పుత్రుడు యముడు, పుత్రిక యము గురించి ఆలోచించలేదా? వాళ్ళు పసిపిల్లలు కాదు మాతాశ్రీ. ఇక నేను సూర్యలోకంలో ఉండకూడదని నిర్ణయించుకున్నాక వారందరి గురించి ఎందుకు ఆలోచించాలి? నేను శాశ్వతంగా ఇక్కడ ఉండడానికి వచ్చాను. లేదు సంజ్ఞ, పతి గృహాన్ని త్యజించిన నారికి పితరుని గృహంలోనూ స్థానం ఉండదు. నీకు ఇక్కడ ఎట్టి స్థానం ఉండదు. సూర్యదేవుని అనుమతి లేకుండా మేము నిన్ను ఇక్కడ ఎప్పటికీ ఉంచలేదు. ఇంత అధిక కఠోరంగా మారకండి పితాశ్రీ. పుత్రి బహిష్మతి, ధర్మ మార్గాన వెళ్ళే వ్యక్తి అడుగడుగున పరీక్షకు నిలబడాలి. నేను పుత్రికా మోహంలో ధర్మ మార్గాన్ని ఎన్నటికీ విడవలేను. కానీ ధర్మ మార్గం? అవును పుత్రి, ధార్మిక వ్యవస్థని అనుసరించి వివాహం తర్వాత కన్యకి సుఖం, సంసారం ఆమె పతి యొక్క గృహమే అవుతుంది. నీ సోదరికి చెప్పు, ఆమె సూర్యలోకం తిరిగి వెళ్ళాలి. సూర్యదేవుని తన తప్పుని క్షమించమని అడగమని చెప్పు. నేను అక్కడికి ఎప్పటికీ తిరిగి వెళ్ళను. ఇది నా ప్రతిజ్ఞ పితాశ్రీ. అయితే పితృగృహంలోనూ నీకు స్థానం లేదు సంజ్ఞ. ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపో. సరే వెళ్ళిపోతాను.
పతి చేసిన అవమానాన్ని సహించినప్పుడు పితరుని అవమానం ఎందుకు సహిస్తాను? హ? పుత్రి సంజ్ఞ, అక్క సంజ్ఞని అగౌరవపరచకండి స్వామి. అక్కని పిలవండి పితాశ్రీ. సంజ్ఞ చాలా మొండి స్వభావం కలది. ఏదైనా అనర్థం చేసుకుంటే మరి జగదీశ్వరుడు మహావిష్ణువు ఇచ్చే అనర్థమే అయితే అది కూడా నాకు అంగీకారం. నేను నా ధర్మపదాన్ని విడవలేను. వివసుణ్ణి నేను. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. దేవి సంజ్ఞ, పతిగృహాన్ని విడిచి నువ్వు సరైన పని చేయలేదు. నాకు నేటికి ఆ రోజు జ్ఞప్తికి ఉంది. నీ వివాహ సమయంలో త్రిమూర్తులతో పాటు నేను కూడా నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాను. నేడు నిన్ను ఇట్టి దుర్దశలో చూసి ప్రసన్నుడైన ఈ నారదుడు కూడా దుఃఖితుడయ్యాడు. దేవి దుఃఖితుడయ్యాడు. దేవి సంజ్ఞ, నా కర్తవ్యం నన్ను పిలుస్తోంది. నేను నీకు మార్గదర్శనం చూపిస్తాను. అవశ్యం చూపిస్తాను. ఓం నమ శివాయ. నారద, పరమపిత, తమ ఆజ్ఞ బ్రహ్మదేవ. ఓం బ్రహ్మణే నమః. నారద, నారాయణ నారాయణ. పరమపిత, కర్తవ్యం పిలిచిందని నువ్వు దేవి సంజ్ఞ వద్దకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నావుగా. కానీ ఆలోచించావా నువ్వు ఆమెకు మార్గదర్శనం ఏ విధంగా చేయాలో? ప్రశ్నలు సమాధానాల రసాన్ని ఆస్వాదించే నారద, తెలుసునా సమాధానం ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? పరమపిత, తెలియదు పరమపిత. కృపతో నాకు మార్గదర్శనం చూపండి. ఇందుకు కారణం ఏమిటి పరమపిత? ఎందుకు కారణం? దుఃఖము క్రోధము ప్రాణుల వివేకాన్ని నాశనం చేస్తాయి. పతిగృహాన్ని త్యజించిన సంజ్ఞను చూసినందువల్ల నీవు దుఃఖితుడవయ్యావు. ఈ కారణంగానే బుద్ధి వివేకము నీలో మేల్కొనలేదు. నీ ఈ మనఃస్థితిని అనుమానించే మేము నిన్ను సంజ్ఞ వద్దకు వెళ్లకుండా ఆపాము. పరమపిత, ఈ సమయాన దేవి సంజ్ఞకి మార్గదర్శనం అత్యంత ఆవశ్యకం. మరి నేను ఆమె వద్దకు వెళ్ళకుంటే? నారద, నీ ఈ ప్రశ్న కూడా నీ దుఃఖిత మనస్తత్వాన్ని తెలియచేస్తుంది. దేవి సంజ్ఞకి మార్గదర్శనం చూపడానికి నువ్వే వెళ్ళాలి. కానీ వెళ్లే ముందు ఒక సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. ఏ కారణంగా దేవి సంజ్ఞ తన మహా తేజస్వి పతి సూర్యదేవుని విడిచి వెళ్ళింది? నారాయణ నారాయణ. ఏమిటా రహస్యం పరమపిత? తన మనస్సులో జనించిన ఒక అనూహ్య భయంతో భయభీతురాలై దేవి సంజ్ఞ వివాహం తర్వాత కూడా సూర్యలోకంలో సంతోషంగా లేదు. సూర్యదేవుడు నిరంతరం ఆమెకు సత్యం గురించి తెలియచేయ ప్రయత్నించాడు. కానీ సూర్యదేవుని ప్రతి ప్రయత్నం దేవి సంజ్ఞ అనూహ్య భయాన్ని మరింత పెంచివేసింది. నారాయణ నారాయణ. పరమపిత, నాకేమీ అర్థం కాలేదు. దేవి సంజ్ఞ గొప్ప విదూషీమణి. ఆమె మనసులో ఇది ఎలాంటి అనూహ్య భయం? వివాహానికి పూర్వం దేవి సంజ్ఞ సంబంధం సూర్యదేవునితో నిశ్చయమైనప్పుడు ఆమె మనస్సులో ఒక అనూహ్య భయం గట్టిగా నాటుకుంది. సూర్యదేవుని ప్రచండ తేజం, అగ్నిమయ లోకం ఆమెను కూడా భస్మం చేస్తాయి. పరమపిత, ఇన్ని రోజులు సూర్యలోకంలో ఉన్న తర్వాత
యమయమిల మాతృమూర్తి అయినాక కూడా దేవి సంజ్ఞకి తన పొరపాటు తెలిసి రాలేదా? అది గనక తెలుసున్నట్లయితే దేవి సంజ్ఞ సూర్యలోకం విడిచి ఉండేది కాదు. నారాయణ నారాయణ. పరమపిత, ఇప్పుడు నాకు ఆజ్ఞ ఏమిటి? నారద, నువ్వు ఆమెకి చాతుర్యంతో తన పతి వద్దకి తిరిగి వెళ్ళమని నచ్చ చెప్పు. ఇది ఆమెకి మంచిదని చెప్పు. మరి దేవి సంజ్ఞ నా మాట వినకపోతే? ప్రయత్నానికి ముందుగానే పరాజయాన్ని అంగీకరించి నువ్వొక విషయాన్ని సూచించావు. నీ సఫలత సందేహజనకమని. ఇక నీకు ప్రయత్నించిన సఫలత లభించదు. అలా అంటున్నారేం పరమపిత? అదే విధి విధానం, భవిష్యత్తుకు సంకేతం. నా ప్రయత్నం వ్యర్థమేనా? నారద, స్వచ్ఛ మనస్సుతో చేసిన ప్రయత్నం ఎప్పటికీ వ్యర్థం కాదు. నువ్వు నీ ప్రయత్నాన్ని అవశ్యం చెయ్యి, కానీ పరిణామాన్ని శివచరణాలకే సమర్పించు. ఆమె ఒప్పుకోకపోతే భగవద్భక్తి మార్గాన్ని అవశ్యం చూపించు. భగవద్భక్తికి మార్గాన్న? అవునా? వివాహం తర్వాత కన్య భవిష్యత్తు, కర్తవ్యం పతివంశంతో పూర్తిగా మడిపడతాయి. సూర్యదేవుని వంశం సృష్టి ప్రథమ దినం నుండి దేవదేవేశ్వరుడు భగవన్నారాయణుని భాగవత భక్తితో ఆనందంగా ఉంది. అందుకని సంజ్ఞకి భగవద్భక్తి మార్గాన్ని చూపడమే సముచితం. నారాయణ నారాయణ. తమ ఆజ్ఞ పరమపిత. పరమపిత, తమరు ఈ పుత్రుడు నారదునికి అనుజ్ఞనీయండి. అర్థం కావట్లేదు నేనేం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాను. అసలు నా అవమానాన్ని, తిరస్కారాన్ని వ్యతిరేకించడం అనుచితమా? సూర్యదేవుడు నన్నెప్పుడూ ప్రేమించలేదు. సర్వదా తన తేజస్సు గొప్పతనమే చూపేవారు. నేను వ్యతిరేకించినందుకు నా పితరుడు కూడా నన్ను విడిచిపెట్టారు. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి నారద. నేను నీకు నీ మహనీయ తేజస్వి పతితో మరల కలవాలనే ఆశీర్వాదాన్ని ఇస్తాను. నా సౌభాగ్యం, నా శుభం, నా సుఖాలకే ఆశీర్వాదాన్ని తమరు ఎందుకు ఇరు దేవర్షి? నారాయణ నారాయణ. దేవి సంజ్ఞ ఎందుకంటే పతి నుంచి దూరంగా ఉంటే ఏ నారికి కూడా సౌభాగ్యం కలగదు. పతికి దూరమైన నారికి శుభం కలుగదు సుమా. అందుకే దేవి సంజ్ఞ వివాహం తర్వాత నారికి స్వర్గం పతి గృహమే అవుతుంది. క్షమించండి దేవర్షి, తమరు ఏ పతి గృహాన్ని స్వర్గం అంటున్నారు, ఆ స్వర్గంలోని నేను నరకాన్ని మించిన భయంకర యాతన అనుభవించాను. నాకు అలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వవద్దు. అది మరలా నా యాతనకు కారణమవుతుంది. నారాయణ నారాయణ. దేవి సంజ్ఞ, ఆ యాతనకు భూమికని కూడా నువ్వే సృష్టించుకున్నావు. తమరు ఏమంటున్నారు దేవర్షి? అవును దేవి సంజ్ఞ. సూర్యదేవుని తేజము విషయమై నీ మనసులో ఒక అనూహ్య భయాన్ని పెంపొందించుకోలేదా? దేవి, నాదొక ప్రశ్నకు బదులు ఇయ్యి. నిరంతరం ఇన్ని సంవత్సరాలు సూర్యదేవునితో ఉన్న పిదప ఒక్క మారైనా సూర్యదేవుని తేజం నీకు తాపం కలిగించిందా? మరి ఆయన తేజం నా శరీరానికి తాపాన్ని కలిగించి ఉండకపోవచ్చు, కానీ మనసుకి ఎంతో కష్టాన్ని కలిగించింది. అంటే తన తేజస్సు తాపాలను మాటి మాటికి ఉటకించి ఆయన ప్రతిరోజు నన్ను ఉపేక్షించేవారు. నా స్వాభిమానాన్ని గాయపరిచారు. పత్ని పతికి అర్ధాంగిని అవుతుంది, కానీ సూర్యలోకంలో నా పరిస్థితి ఒక దాసి కన్నా కూడా హీనంగా ఉండేది. నేను సూర్యదేవుని వివాహమాడాను,
ఏదో పాపమో అపరాధమో చేయలేదు. అందుకు ప్రతిరోజు దండన అనుభవించడానికి. నారాయణ నారాయణ. కానీ నేనంటాను దేవి, అలా చేసేందుకు నువ్వే ఆయన్ని ప్రేరేపించావేమోనని. అప్పుడేమంటావు? ఇది అసత్యం, మిథ్యారోపణది. నేనెప్పుడు సూర్యదేవుని దురభిమాని అయ్యేలా ప్రేరేపించలేదు. నేను ఆయన సీతల ప్రేమని పొందాలనుకున్నాను. కానీ ప్రేమకి బదులుగా సదా నాకు అవమానం, ఉపేక్ష లభించాయి. ప్రతి విషయంలోనూ నన్ను నీచంగా, హీనంగా చూపడానికి ప్రయత్నం జరిగింది. దేవి సంజ్ఞ, ఏమీ చెప్పాల్సిన ఆవశ్యకత లేదు దేవర్షి. నేను మీ అందరి స్థితి ఎరుగుదును. ఆ స్థితి కారణంగానే తమరు నాపై మిథ్యారోపణని వేశారు. తమరేమిటంటున్నారు దేవి సంజ్ఞ? చకితులు కాకండి దేవర్షి. నాకు తెలుసును, సూర్యదేవుని తేజం లేకుండా ఈ లోకాన్ని ఊహించుకోవడమే కష్టం. ఈ కారణంగానే మీరందరూ నన్ను అవమానిస్తున్నారు. మీకందరికీ భయం, ఆ సూర్యదేవుడు కోపగిస్తే సకల జగత్తుని అంధకారం ఆవరిస్తుంది. కానీ దేవర్షి, ప్రకాశాన్ని రక్షించడానికి అంధకారం సహాయమా? ఇది అన్యాయం దేవర్షి, ఘోర అన్యాయం. శివ 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 శివ. ఇది కూడా నీ భ్రమయే. ఒక విధంగా నీ మాట నిజమే. ఈ జగతిలో సూర్యదేవుడు లేకుండా ప్రకాశాన్ని ఊహించను కూడా లేవు. కానీ ఒక విధంగా కానీ కేవలం ఒక విధంగా కాదు దేవర్షి. నా మాటలు సంపూర్ణంగా సత్యమైనవి. నారాయణ నారాయణ. కాదు దేవి, కొంచెం ఆలోచించు. సూర్యదేవునికి కూడా ప్రకాశపు ప్రచండ తేజస్సు, కాంతి ఎక్కడి నుంచి వస్తాయి? ఏం చెబుదాం అనుకుంటున్నారు తమరు? నారాయణ నారాయణ. దేవి సంజ్ఞ, నేను చెప్పేది ఏమిటంటే, ఏ ఒక్కరూ కాదు, అనేకానేకులు కాదు, కోట్లు, కోటాను కోట్ల సూర్యుల కన్నా అధిక తేజస్సులు పరమశివ మహాదేవుడు, శ్రీ మహావిష్ణువు, పరమపిత బ్రహ్మదేవుడు. ఈ త్రిమూర్తుల త్రిశక్తే ఈ జగతిని ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉంటుంది. ఇందులో సూర్యదేవుని కర్తవ్యం ఏమిటంటే, ఏదైతే త్రిమూర్తులు నిర్ధారిస్తారో అదే. అందుకని నీకు ఉచితమేమంటే, నీ పతి వద్దకు సూర్యలోకానికి వెళ్ళు. లేదు, అసలు వీల్లేదు. నేను సూర్యలోకానికి తిరిగి వెళ్ళను. అలా తిరిగి వెళ్ళాలనుకుంటే నేను సూర్యలోకాన్ని విడిచేదాన్ని కాదు. నారాయణ నారాయణ. అంటే నువ్వు ఈ విధంగా పతికి, పతి ఆశ్రయానికి దూరమై భ్రమిస్తూ ఉంటావా? దేవి సంజ్ఞ, వర్తమానంలో జరిగే ఘటనలతో అసలు నిజాన్ని మార్చలేవు కదా. నువ్వు సూర్యదేవుని పత్నివి, అలాగే ఉంటావు. కేవలం సూర్యదేవుని పత్నివే కాక ఇప్పుడు యమా యమిల మాతవు కూడాను. నీవు ఈ మిథ్యా స్వాభిమానాన్ని, హఠాన్ని త్యజించి నీ పతి ప్రతిష్టని ఎల్లప్పుడూ ధ్యాసలో ఉంచుకోవాలి. నారాయణ నారాయణ. గ్రహపతి సూర్యదేవుని ధర్మపత్ని, విశ్వకర్మదేవుడు పుత్రిక దేవి సంజ్ఞ ఈ విధంగా పృథ్వీలోకంలో ఉద్దేశరహితంగా భ్రమిస్తూ ఉండడం ఇది అనుచితం దేవి. అయితే తమరే చెప్పండి, నేనేం చేయాలో? దేవర్షి, నేను తమరిని అర్థిస్తున్నాను. నన్ను సూర్యలోకానికి తిరిగి వెళ్ళమని చెప్పకండి. ఈ సంకటమయ ఘడియలో తమరే నాకు మార్గదర్శనం ఇయ్యగలరు. అవశ్యం దేవి సంజ్ఞ, అవశ్యం. ఇప్పుడు గుర్తుకు తెచ్చుకో దేవి సంజ్ఞ. నీ వివాహ వేడుక సమయంలో స్వయంగా త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నీకు సుఖం, శాంతి, సంతుష్టి, కళ్యాణాల ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అది నా జీవితంలో అన్నిటికన్నా గొప్ప క్షణం. నారాయణ నారాయణ. దేవి సంజ్ఞ, మన ఆశీర్వాదం మిథ్య కానేరదు. నీ పతి సూర్యదేవునికి ఆరాధ్యుడు, శ్రీ మహావిష్ణువును జపిస్తూ ఆయనకై తపస్సు చెయ్యి. జగత్పాలక శ్రీ మహావిష్ణువు నీకున్న ప్రతి మనోవాంఛని నెరవేరుస్తాడు.
నీ అధికారాల్ని నీకు సంప్రాప్తింపజేస్తారు. నీ గౌరవము రక్షింపబడుతుంది. నేను ధన్యురాల్ని దేవర్షి, ధన్యురాల్ని తమరి ఉపదేశానికి, భాగవత భక్తికి మార్గాన్ని చూపించి తమరు దిశను కోల్పోయిన నా మనస్సుకి ఒక సుందర దిశను ప్రసాదించారు. నేను నా సర్వస్వం శ్రీహరి చరణాలకి సమర్పించి ఆయనని నా గౌరవానికై యాచిస్తాను. ఓం హరి ఓం, ఓం హరి ఓం. దేవి సంజ్ఞ, ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తే నీ కోరికలన్నీ నెరవేరుతాయి. నీ బాధలు అంతమవుతాయి. కష్టాల నుంచి విముక్తి పొందుతావు. ఓం హరి ఓం, ఓం హరి ఓం.